వారి యొక్క జన్మ విధానాన్ని, వారి మరణాలను చూస్తే ఎంతో భయంకరమైన దయానికమైన స్థితిలో చాలా మంది చనిపోయారు. ఇంటి వారు కూడా భార్య, ఒకవేళ భర్త చచ్చిపోతే భార్య పట్టుకోవడానికి అవకాశం లేదు, భార్య చనిపోతే భర్త ముట్టుకోవడానికి అవకాశం లేదు. పిల్లలు, వారికి పిల్లలు కానీ వారికి మనవలు కానీ వారు ఎవరు కూడా చూడండి, మొన్న హాస్టల్ నుంచి రాగానే మేఘని ఎంతో అల్లాడిపోయింది, ఏడ్చింది. వారి యొక్క బాడీ మీద పడిపోయి ఏడ్చింది ప్రియమైన వాళ్ళ. అంటే అటువంటి దేవుని యొక్క ఆశీర్వాదం వారి కుటుంబానికి ఇచ్చాడు. కానీ ఆ యొక్క కరోనా టైంలో అనేక మంది చనిపోయారు. ఆ అవకాశం వాళ్ళకుందా? లేదు ప్రియమైన వాళ్ళ. కాబట్టి ఎందుకంటే మన యొక్క భక్తి జీవితం అనేది ఎంతో విశ్వాసంతో ఆమె తన యాత్రను ముగించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అంత మాత్రమే కాకుండా ఇక్కడ లోతు విషయంలో, ఆమె యొక్క భార్య విషయంలో ఏమాత్రము కూడా బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే అసహ్యముగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకొక ఆయన మనం చూస్తూ ఉన్నాం, ధనవంతుడు ప్రియమైన వాళ్ళ. 16వ అధ్యాయం కీర్తన గ్రంథంలో మనం చూస్తే అతడు ఎంతో ఆస్తిపరుడు, ఎంతో ధనాన్ని సంపాదించుకున్నాడు, ఎంతో పట్టు వస్త్రాలు వేసుకున్నాడు, మంచి ఆహారాన్ని తింటూ ఉన్నాడు. కానీ అతని పేరు బైబిల్ గ్రంథంలో ఉందా? లేదు. కాబట్టి ఒక దరిద్రుడి పేరు బైబిల్ గ్రంథంలో రాయబడ్డది. ఎవరైనా? లాజరు ప్రియమైన వాళ్ళు. అంటే ఈ ధనవంతుడు భక్తిహీనుడిగా ఉన్నాడు. అతడు భక్తిహీనుడిగా ఉన్నాడు కనుక దేవునికి అతడు అసహ్యంగా ఉన్నాడు ప్రియమైన వాళ్ళ. కానీ లాజరు దరిద్రుడిగా ఉన్నప్పుడు కూడా సరైన వస్త్రాలు లేవు, కురుపులతో నిండి ఉన్నాడు, సరైన ఆహారం లేదు, అయినప్పుడు కూడా లాజరు పేరు బైబిల్ గ్రంథంలో రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అందుకని ఆ ధనవంతుడు చనిపోయినప్పుడు పాతి పెట్టబడెను అని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. లాజరు ఆ దేవదూతలతో కొనుక్కోబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ప్రియా సహోదరి సహోదరు, భక్తి కలిగిన లాజరు ఏమీ లేకపోయినా పరలోక రాజ్యములో దేవునితో ఉన్నాడు. కానీ ఈ ధనవంతుడు అన్నీ కలిగి ఉన్నా దేవుని కలిగలేడు గనుక అతడు దేవునికి అసహ్యకరంగా ఉన్నాడు అని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్న ప్రియమైన వాళ్ళరా. కాబట్టి అందుకని పరిశుద్ధ దేవునికి లేఖన భాగంలో ఇంకొక విషయానికి మనం గమనించినట్లయితే, నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరమని పరిశుద్ధ గ్రంథంలో అయితే మనం చూస్తూ ఉన్నాం. అందుకనే లూకాసు వార్త 10వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట మనం చూస్తూ ఉన్నాం. లూకాసు వార్త, వారు మీకు ఇచ్చు పదార్థములను తినుచు త్రాగుచు ఆ ఇంటిలోనే ఉండి పనివాడు తన జీతమునకు పాత్రుడు. మరియు ఏ పట్టణంలో అయినా అక్కడ మనం చూస్తున్న ప్రియమైన వాళ్ళరా, 3 విషయాలు ఇక్కడ మనం చూస్తున్న సమయం లేదు కనుక నీతిమంతుడు జ్ఞాపకము చేసుకున్నట ఆశీర్వాదకరమగును. ఒక మాట మనం చూస్తున్నా, నీతిమంతులు ఎవరు? వాడిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ప్రియమైన వాళ్ళరా, మనకు కలిగే ఆశీర్వాదాలు ఏంటి అని మనం చూసినట్లయితే 3 భాగాలు మనం తెలుసుకోవాల్సిన వారం ఎట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే సత్యవాక్యాన్ని సరిగ్గా బోధించే బైబిల్ గ్రంథములో ఎవరు నీతిమంతులని చెప్తున్నారో వారినే మనము జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రియ సహోదరి సహోదర, ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, కొందరు దేవుని సన్నిధానానికి రాకపోయినా కానీ మనం ఏమంటూ ఉంటాం, వారి నీతిమంతులని మనం చెప్పడానికి ఇష్టపడుతూ ఉంటాం. అందుకనే లూకాసు వార్త 1వ అధ్యాయం 6వ వచనంలో ఒక కుటుంబాన్ని మనం చూస్తూ ఉన్నాం. లూకాసు వార్త 1వ అధ్యాయము సకలమైన ఆజ్ఞలు చెప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండేది. ప్రియమైన వాళ్ళరా, బైబిల్ గ్రంథంలో ఒక కుటుంబాన్ని, ఒక ఫ్యామిలీని దేవుడు నీతిమంతులుగా ఉన్నారు అని చెప్తున్నాడు. ఎవరు వాళ్ళు? జకరియా, ఎలిజబెత్ ప్రియమైన వాళ్ళరా. కాబట్టి వారు నీతిమంతులని దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. మనం సాక్ష్యం అవటం కాదు. మనమైతే ప్రార్థనకు రాకపోయినా మళ్ళీ వాక్యం మళ్ళీ వాళ్ళు నీతిమంతులు కాదంటే మళ్ళీ మనల్ని ఎక్కడ పిలవరని మనం ఏం చేస్తుంటాం, చాలా నీతిమంతులండి, చాలా మంచి వాళ్ళు అంటాం. కానీ దేవుడు చెప్తూ ఉన్నాడు ప్రియమైన వాళ్ళ. కాబట్టి వాడు ఎలిజబెత్ ఎంతో నీతిమత్వాన్ని కలిగి ఉన్నట్లుగా తన భార్య భర్తలు దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 3వదిగా మనం గమనించినట్లయితే మనం
ఏప్రిల్ పత్రికలో మా 11వ అధ్యాయంలో మనం చదవవసరం లేదు, కానీ ఆ వాక్యం అంతా కూడా నీతిమంతుల గురించి రాయబడ్డ దేవుడే చెప్తూ ఉన్నాడు. ఆ యొక్క అధ్యాయం అంతా కూడా గిన్నిస్ బుక్ లాంటిది. బైబుల్ గ్రంథములో ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం ఒక గిన్నిస్ బుక్ లాంటిది. అందులో నీతిమంతులైన వారు అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం. అక్కడ మనం హేబేలు నీతిమంతుడిగా దేవుడు పిలుస్తూ ఉన్నాడు, అబ్రహామును నీతిమంతుడిగా దేవుడు పిలుస్తూ ఉన్నాడు. మోషే ఇక్కడ మనం గమనించినట్లయితే ఆఖరికి రాహాబు అనే వేశ్యను కూడా దేవుడు నీతిమంతురాలని పిలుస్తూ ఉన్నాడు. ఆమె చూడండి, యేసుక్రీస్తు యొక్క జన్మ విధానంలో కూడా ఆమె కూడా రాహాబు అనే ఆ వేశ్య పేరు కూడా రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుడే నీతిమంతులుగా ఉన్నారని వాళ్ళ గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. కీర్తన గ్రంథంలో అయితే దేవుడే నీతిమంతుడై ఉన్నాడంట. మన లోకాసువార్తలు మనం చూసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే నీతిమంతుడైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి జ్ఞాపకం చేసుకున్నట్ట అని ఇక్కడ మనం చూస్తాం. రెండవ మాట ఏంటి? జ్ఞాపకం చేసుకున్నట్ట అంటే ఆ రొట్టె విడిచేటప్పుడు ఇది పుచ్చుకుని తినము, ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శరీరము అని ఎవరైతే జ్ఞాపకం చేసుకుంటారో వారు దీవించబడతారు. ప్రియమైన వాళ్ళు అంటే ఏం జ్ఞాపకం చేసుకోవడం చేత మనం ఆశ్రయింపబడుతున్నాం? ఆయన శరీరాన్ని పుచ్చుకుని ఆయన ప్రచురపరచడాన్ని కొరింథీ పత్రికలో మనం చూస్తున్నాం. అంటే యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకోవటం అంటే అర్థం ఏంటి? మనం విన్నవి కన్నవి మనము సమాజంలో అనేక మందికి మనము వాటిని చెప్పాలి, ప్రచురపరచండి అని దేవుని వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇవి మనం చేయటం ద్వారా మనము ఆశీర్వాదం పొందుతూ ఉన్నామని ఇక్కడ మనం చూస్తున్నాం. ఏ విధంగా ఆశీర్వాదం పొందుతున్నాం? హేబేలు ఎటువంటి అర్పణ ఇచ్చి ఉన్నాడు. కాబట్టి అదేవిధంగా అబ్రాహాము ఎలా జీవించాడు అంటే వాళ్ళ నీతిమంతులు మనం జ్ఞాపకం చేసుకోవాలంటే అర్థం ఏంటి? వాళ్ళు ఎలా జీవించారు, వాళ్ళ జీవిత విధానం ఏంటి, మనం ఎలా జీవించాలి. కాబట్టి అబ్రహాము జీవించినట్లుగా మనము కూడా జీవించే, లాజరు జీవించినట్లుగా మనము కూడా జీవిస్తే, ఆ మామూలుగా మనం ఇక్కడ హేబేలు జీవించినట్లుగా మనము కూడా దేవునికి విలువైన అర్పణ ఇచ్చేవారుగా ఉంటే మనం ఏమవుతాం? దీవించబడతాం. ఏ విధంగా దీవించబడతాం? దేవుని దృష్టిలో సమయం లేదు, కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఎంతో అమూల్యమైన మాట. దేవుడు మనల్ని జ్ఞాపకం ఉంచుకోవడంట. నీతిమంతులైన వారిని ఆయన ఏం చేస్తాడంట? నిత్యము కూడా జ్ఞాపకం ఉంచుకుంటాడంట. చూడండి, ఎవరైనా ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి జగన్ వచ్చి కోడి సరోజిని గారు అన్నారు అనుకోండి, ఆ సరోజిని గారికి ఎలా ఉంటది? అయ్యో నా పేరు ముఖ్యమంత్రి గారు చెప్పండి, ఎంతో సంబరపడిపోద్ది. కానీ సృష్టిని సృష్టించిన దేవుడు నీతిమంతులైన వారిని ఏం చేస్తాడంటే నిత్యము కూడా జ్ఞాపకం చేసుకుంటాడంట. అంటే నిన్ను ఎవరైతే నీతిమంతములో ఉన్నారో, విశ్వాస యాత్రలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే దేవుడే మనం జ్ఞాపకం చేసుకోవడం ఎంత భాగ్యమో ఒకసారి చూడండి. అంత మాత్రమే కాకుండా నీతిమంతులైన వారు దేవుని రాజ్యములో ఆయనతో పాటు కూడా కూర్చుంటారంట. ప్రియమైన వాళ్ళ అంటే నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట అంటే సృష్టికర్త అయిన దేవుడు నీతిమంతుడై ఉన్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీతిమంతుడైనట్లుగా లోక సువార్తలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడే నీతిమంతుడని చెప్పిన అబ్రహామును మనం చూస్తున్నాం, హేబేలును మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అనేక మంది భక్తులు రాహాబు అనే స్త్రీని మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళని జ్ఞాపకం చేసుకోవడం చేత మనకి ఎటువంటి ఆశీర్వాదం వస్తుంది? దేవుని దృష్టిలో మనము నిత్యము కూడా జ్ఞాపకం తెచ్చుకునే వారంగా ఉంటాం. అంత మాత్రమే కాకుండా దేవుని పరలోక సన్నిధానములో కూడా నీవు నేను మనము కూడా ఉంటాం. ప్రియమైన వాళ్ళ ఇది నీతిమంతుని జ్ఞాపకము చేసుకునేట ఆశీర్వాదకరము. కాబట్టి ఒకవేళ మనం భక్తిహీనులుగా ఉన్నట్లయితే మన పేర్లు దేవునికి అసహ్యత పుట్టిస్తుంది. దేవుని జీవ గ్రంథములో మన పేర్లు ఏమాత్రము కూడా లెక్కించబడవు. అంటే మీరు దీవించబడాలంటే మన పూర్వీకుల యొక్క నీతిని మనము కొనసాగించాలి. ఒకవేళ మనము ఈ లోక సంబంధమైన వాటిని మనము కలిగి ఉన్నట్లయితే దేవునికి అసహ్యకరమైన వారిగా మనము ఉంటాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఆమె కూడా దేవుని యొక్క విశ్వాసములో నీతి మార్గములో జీవించింది కనుక, కాబట్టి ఆమెను కూడా మనం జ్ఞాపకం చేసుకోవడం చేత ఆమె విశ్వాస యొక్క జీవితం ఎట్లా కొనసాగించింది. ఎందుకంటే కార్య ఆరంభము కన్నా కార్యాంతము విన్నా. ఆమె ఎలా పుట్టిందో మనకు అనవసరం, తన జీవితం ఎలా కొనసాగించిందో మనకు అనవసరం. కానీ మరణించేటప్పుడు మాత్రము దేవుని రక్షణ పొంది దేవుని యొక్క విశ్వాసములో ఉండి సంస్కార ఆరాధనలో పాలు పంపులు పంచుకుని
ఆయన దేవుని యొక్క సన్నిధానములో ఉండి దేవుని యొక్క రాకడలో మరలా ఆమె ఎత్తబడే వారిలో ఆమె కూడా ఉంటుందని ఒక నిరీక్షణ దేవుడు మనకు ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ప్రియా సహోదరి సహోదరా, మనము కూడా అటువంటి విశ్వాస జీవితంలో కొనసాగించినట్లయితే మనం ఎలా పుట్టాము అనేది కాదు, కానీ మన జీవితం ఎలా ముగుస్తున్నది అదే ప్రాముఖ్యమైనది ప్రియమైన వాళ్ళరా. అటువంటి యొక్క ముగింపు మనం అందరము కూడా దేవునికి